అయితే దీనికంటే ముందు ఒక 4 ఏళ్ల క్రితము శ్రీలంకలో ఇదే తరహా అల్లర్లు జరిగినప్పుడు కూడా ఈ ట్విట్టర్లలో మేధావులంతా కూడా శ్రీలంక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 2 రెట్లు భారతదేశం కంటే 2030లో బంగ్లాదేశ్ భారతదేశం కంటే పోతుంది, మ్యాటర్ ఆఫ్ టైం అని పెద్ద పెద్ద మేధావులు ఎవరో పెట్టుకున్నారు. దానికి ఇన్ సమ్ ఇయర్స్ పీపుల్ విల్ స్టార్ట్ ఇమిగ్రేట్ టు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక యాజ్ వెల్ ఫర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మేధావులంతా శ్రీలంక గురించి వీళ్ళు పెట్టిరు. శ్రీలంకలో అంతర్యుద్ధం జరిగింది, అడక్క తినేటువంటి పరిస్థితికి వెళ్ళింది. వీళ్ళు పెట్టిరు, ఇలా బంగ్లాదేశ్ అంతర్యుద్ధంలోకి వెళ్ళింది. వాడెవడో ధ్రువరాటే అని ఉంటాడు, పెద్ద వీడియో తీసి బంగ్లాదేశ్ భారతదేశాన్ని బాగా ఢీకొట్టింది, బంగ్లాదేశ్లో శాంతి సామరస్యతలు భారతదేశం కంటే ఎక్కువ ఉన్నాయి, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ భారతదేశం కంటే చాలా గొప్పగా ఉంది, బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతుంది, బంగ్లాదేశ్లో స్వేచ్ఛ ఎక్కువ ఉన్నది, బంగ్లాదేశ్ మన భారతదేశం కంటే సూచీలలో అన్నిట్లలో ముందుగా ఉంది, స్వేచ్ఛ ఏంటిది శాంతి అదేంటిది సంతోషము వాట్లలో బంగ్లాదేశ్ మనకంటే 15-20 స్థానాల కంటే ముందున్నది. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు విఫలమైంది, బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోండి. అరే మీ అయ్యా మీ పుట్టుకల్లే తేడా ఉన్నది. బంగ్లాదేశ్ పుట్టిన కాంచి 71 నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు వాళ్ళ దేశంలో మిలిటరీ రివోల్ట్ జరిగింది, ఎన్నిసార్లు వాళ్ళ సైన్యం తిరుగుబాటు జరిగింది, ఆ లెక్కలు తీయండి అంటే ఇలా నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఎవడో ధ్రువరాటి అట అది దేశంలో ఉండడు, ఏదో దేశంలో ఉంటాడు, నరేంద్ర మోడీని విమర్శించేటువంటి వాళ్ళు ఇగో బంగ్లాదేశ్ శ్రీలంకలలో వీళ్ళకు స్వేచ్ఛ అభివృద్ధి కనబడుతుంటది. శ్రీలంకలో కూడా వాళ్ళ దేశంలో తిరుగుబాటు జరిగి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అధికారిక కార్యాలయాలను లూటీ చేసిర్రు. నిన్న గలీజ్ దృశ్యాలు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయినటువంటి వస్తువులు చూస్తే చీని అమ్మ జీవితం గిట్ల నా బంగ్లాదేశ్లో బతికేదనిపించింది. ఏమేం పట్టుకపోయారు, ఆఖరికి వాళ్ళు వేసుకునే చీరల జాకెట్లు కూడా ఎత్తుకపోయారు నాయన. బంగ్లాదేశ్లో నిజంగా వానికి బంగ్లాదేశ్లో స్వేచ్ఛను షేక్ హసీనా ప్రభుత్వం నియంతృత్వం అయితే ఆమె దిగిపోయిన తర్వాత ఆగిపోవాలి. రిజర్వేషన్ల కోసమే కొట్లాడినటువంటి ఉద్యమం అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఆగిపోయిన తర్వాత ఉద్యమం ఆగిపోవాలి. ఆగిపోలేదు ఎందుకు, లూటి ఎందుకైంది, చెట్లు పట్టుకపోయారు, చెట్లు వీక్కపోయారు, ఆఖరికి ఏంది వాళ్ళ ఇంట్లో ముంగట ఉండేటువంటి చేపలు పెంచుకునే చిన్నవి ఉంటాయి, అట్లకెళ్ళి చిన్న చిన్న చేపలు కూడా పట్టుకపోయారు. ఆఖరికి బాతులు, కోళ్ళు, మేకలు, పిల్లులు అన్ని పట్టుకపోయారు వాళ్ళకెళ్ళి. చెప్పరా ఆఖరికి చీరల జాకెట్లు కూడా ఎత్తుకపోయారు వాళ్ళకెళ్ళి. ఇంకేం చెప్తాం, ఒకడు కుర్చీ ఎత్తుకపోయిండు, ఒకడు టేబుల్ ఎత్తుకపోయిండు, ఒకడు ఫ్యాన్ ఎత్తుకపోయిండు. అది భారతదేశము బంగ్లాదేశ్ను చూసి నేర్చుకోవాలని వీళ్ళు చెప్తుంటారు, శుద్ధులు చెప్తుంటారు, మనం వినాలి. ఇది మన దేశం యొక్క వాళ్ళ యొక్క ఏం మాట్లాడాలి, మాట్లాడితే మళ్ళీ ఇంకా వేరే పదాలు వస్తాయి. కానీ ఇక వాళ్ళు మనకు శుద్ధులు చెప్తుంటారు, వాళ్ళు దేశంలో ఉండరు. బంగ్లాదేశ్ నుంచి నేర్చుకోవాలి, శ్రీలంక నుంచి ఏం నేర్చుకోవాలి, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, సిరియా, పాలస్తీనా, యెమెన్, లెబనాను ఈ దేశాల నుంచా మనం నేర్చుకునేది? ఆ దేశాల మనకు పాఠాలు నేర్పేది? నియంతృత్వము ఏది నియంతృత్వము? మనకంటూ పరిపాలనకు సంబంధించి రామాయణ మహాభారత కాలాల నుంచి మనం పరిపాలన ఎట్లా చేయాలో ప్రపంచానికి చూపించిన వాళ్ళు మనకు నేర్పించేదేంది? మనం పరిపాలన చేసినప్పుడు, మనము స్వర్ణ రథాలు వేసుకున్నప్పుడు, మనం పట్టు చీరలు కట్టుకున్నప్పుడు, మనం పట్టు పాన్పుల్లో పడుకున్నప్పుడు, మనము ఆకాశ హార్మేళనం కట్టినప్పుడు, మనము అత్యంత శోభదాయకంగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పుడు, ప్రజలంతా అభివృద్ధిలో ఉన్నప్పుడు, ఏ గొడవలు జరగనప్పుడు ఈ ప్రపంచ దేశాలన్నీ ఎక్కడ నిద్రలేవలేదు. ఎవడో వచ్చి మనకు ఏదో నేర్పిండని శుద్ధులు చెప్తారు. అయితే అన్ని మన దగ్గర నుండి మీకు బాగా పొగరంటే అవును, చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటే సర్దుకున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశానికి సంబంధించింది. అది కూడా చెప్పాలి. అది భారతంలో ఉన్నది, అది కౌరవుల పాటు కావచ్చు, ధర్మము, అధర్మము, న్యాయము, పాలన, రాజ్యము, ప్రజలు అనేటువంటి అంశాలను ఏ విధంగా చూసుకోవాలో ప్రతి అంశాన్ని మనం కొన్ని వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి, ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విశ్వ గురువు స్థానంలో ఉన్నటువంటి భారతదేశానికి వీళ్ళంతా వచ్చి నీతులు చెప్తుంటారు. వాళ్ళలో ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి నోబెల్ బహుమతి గ్రహీత కూడా ఇట్లాంటివి జరిగినాయి. అదే బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఒక నోబెల్ బహుమతి గ్రహీత ఆఖరికి 2 కోట్ల కోసం 3 కోట్ల కోసం కక్కుర్తి పడినటువంటి వ్యక్తులు
చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళ నోబెల్ బహుమతి గ్రహీతలైనటువంటి అంశం వాళ్ళ పిల్లలకు జీతాల కోసం లేని యూనివర్సిటీని క్రియేట్ చేసి కోట్ల రూపాయలు దొబ్బుకోపోయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ భారతదేశానికి శుద్ధులు చెప్తుంటారు. ఆర్థికవేత్తలైనటువంటి పేరు చెప్పి చిన్నప్పుడు మేము చదువుకున్నాం, వాళ్ళు నోబెల్ బహుమతి గ్రహీతలని పాఠ్యాంశాల్లో చేస్తే సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ చరిత్ర తెలుసుకున్న తర్వాత భారతదేశం మీద ప్రేమ లేనటువంటి వీళ్ళు మనకు శుద్ధులు నేర్పిస్తుంటారు. ఇది వీళ్ళందరూ కలిసి శ్రీలంక, బంగ్లాదేశ్ భారతదేశం కంటే ముందు పోతుందని వీళ్ళు చెప్పినటువంటి అంశాలు. మనం అంతకంటే ఏం చెప్పగలుగుతాం, అంతకంటే ఏం మాట్లాడగలుగుతాం, ఏముంటుంది ఈ దేశాలకు సంబంధించి. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఫక్తు రాజకీయ అంశాలు అనేకం ఉంటాయి. మన దేశం బాగుంటేనే నీ కాంగ్రెస్ పార్టీ, నీ బీజేపీ పార్టీ, నీ టీఆర్ఎస్ పార్టీ, నీ టీడీపీయో బతుకుంటుంది. ఈ దేశమే లేకపోతే నీ పార్టీలే చచ్చిపోతాయరా నాయన, ఈ దేశాన్ని బాగుంచుకోర్రి. అందుకనే ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా, కుల పార్టీలైనా, మత పార్టీలైనా సరే దేశం బాగున్నంత వరకే, ఈ దేశం బాగున్నంత వరకే. ఈ దేశమే బాగలేనప్పుడు నీ పార్టీలు, నీ స్వేచ్ఛ, నీ ఉచిత పథకాలు ఏవి ఉండయి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించాలి. ఇంకా మనం వెనక్కి వెళ్ళి బానిసలుగా బ్రతికేటువంటి ప్రయత్నం చేద్దామా? మన దేశం స్వతంత్రంగా హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దామా? మన దేశంలో మన చేతుల్లో ఉంది అనేటువంటి విషయాలను మనం ఒకసారి గమనించాలి అనేటువంటి చూడాలి.